ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నప్పుడు మనిషి ఆయుష్కాలము రెప్పపాటు లాంటిదని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. దినములు చెడ్డే గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు తెలియచేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి 2025లో మన స్థితిగతులు ఏంటో మనకు బాగా తెలుసు. ఈ 2026లో అయినా కూడా నూతనమైన ఆశీర్వాదాలు మనకు కావాలి, ఆయన కృప కావాలని అంటే ఆయన ఇచ్చింది ఏంటి అని అంటే, దినములు చెడ్డయి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. దినములు చెడ్డయి, మనిషి కూడా చెడ్డవాడే, మనిషి తలంపులు కూడా చెడ్డయే. నూతనమైన ఆలోచనలు కలిగి జీవించాడు. మరి అలాంటిది ఉండబట్టే దేవుడు కూడా దినములు చెడ్డయి కుమారుడా, జ్ఞానం కలిగి యోచించి నడుచుకో భూమి మీద అంటున్నాడు. మరి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నడుచుకునే విధానాన్ని బట్టి దేవుడు ఆనందపడే విధానం ఉందా, లేకుంటే దుఃఖపడే విధానం ఉందా? మరి ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమకరంగా ఉండాలని అంటే దినములు చెడ్డేవని కనుక దినములు చెడ్డయి ఆ రోజులలో సమయాలలో మనం దేవునితో ఉన్నవారుగా కనపడాలని అంటే, దేవునికి మహిమకరంగా ఉండాలంటే నువ్వు క్రైస్తవుడివా, నువ్వు క్రైస్తవురాలివా అయితే దేవునికి మహిమకరమైన జీవితం జీవించు. మాట్లాడుట కాదు, గుడికెళ్ళుట కాదు, భక్తి చేసుట కాదు, ప్రార్థన చేసుట కాదు, నీ క్రియలు కావాలి. నీ క్రియలు కావాలా, నీ క్రియలలో దేవుడు కనపడాలి. నువ్వు చేస్తున్న ప్రతి మాట, ప్రతి చేతి ధర్మం కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా నువ్వు చేస్తున్న ప్రతి కార్యంలో దేవుడు కనపడాలి. దేవుడు కనపడకుండా నేను మనుషుల కోసం చేస్తున్నానని అంటే అది వ్యర్థమైన భక్తి, వ్యర్థమైన ప్రార్థన. ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ క్రియల్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది, వారు వీరిని బట్టి ప్రతిఫలం ఉండదు. నిన్ను ఎవరు మోసపోకుండా చూసుకో. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు అనేసి దేవుడు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ జీవితాన్ని నువ్వే కట్టుకో. దేవుడు ఇటు మాటల్ని దీవించును గాక. ఆమేన్.